హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కరివేపాకు జ్యూస్. ఈ కరివేపాకు రసం మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. మీకు వీలుంటే వారానికి ఒక 2-3 సార్లైనా తాగడానికి ట్రై చేయండి. ఇందులో చాలా మనకి హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. సో మరి ఇది చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు నిండా కరివేపాకు ఆకుల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టాక చూపిస్తున్నాను. ఇలా ఒక కప్పు నిండా తీసుకున్నాక ఇప్పుడు వీటిని మరిగించడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. అంటే ఒక 400 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లోకి మనం తీసి పెట్టుకున్న కరివేపాకు ఆకులని యాడ్ చేయండి. ఇప్పుడు మంటని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మరగబెట్టండి. చూడండి, ఇక్కడ నేను బాగా మరిగించాక చూపిస్తున్నాను. మినిమం ఒక 10 నిమిషాలైనా మరగబెట్టాలి. ఇలా మరగబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తం కంప్లీట్గా చల్లారాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారాక చూపిస్తున్నాను. ఇలా కంప్లీట్గా చల్లారిన ఈ రసాన్ని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. అంతే. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకొని తాగామంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా కరివేపాకు జ్యూస్ రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ కరివేపాకు కాబట్టి డైరెక్ట్గా తాగడానికి కొంతమంది ఇష్టపడరు. సో అలాంటి వారు ఒక 2-3 టీ స్పూన్ల వరకు హనీని కలుపుకొని అయినా తాగొచ్చండి. టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే తాగిస్తాను. అయితే ఈ కరివేపాకు జ్యూస్ని వారానికి ఒక 2-3 సార్లైనా కంపల్సరీ తాగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ కరివేపాకులో ఉండే న్యూట్రియంట్స్ జుట్టు పెరుగుదలకు, అలాగే గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, మరి హెల్తీ డ్రింక్ని మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.